ఇది మీ అమ్మ జ్ఞాపకం రా. దీన్ని కొట్టేసి ఎక్కడ అమ్మాలనుకున్నావు, ఏం చెయ్యాలనుకున్నావురా? ఛీ! మావయ్య గారు, నా మాట వినండి. అన్నవాడంటే చేయడం. అన్నపూర్ణ! మొత్తానికి మనకు కావాల్సింది సంపాదించామే. ఇప్పుడు మన అవసరం తీరడమే కాదమ్మా, ఆ చిరుగాడికి కూడా చెక్ పెట్టే వచ్చాను. ఈ నేరం ఆ నేరం అన్నీ కలిపి వాడి మీద పడ్డాయి. అయితే వాడు ఇప్పట్లో కోలుకోవటం అసాధ్యం అన్నమాట. ఇదే మంచి అవకాశమే. తాటికాయని కొడితే ఏమొస్తుంది? మనం నరకాల్సింది ఆ తాటి చెట్టుని. ఇప్పుడు ఆ కృష్ణంరాజుగాడి సంగతి ఆలోచించు. హ్మ్. ఇక్కడికొచ్చి బాధపడ్డం కాదు. అసలు నువ్వేం చెయ్యలేదు, నీ తప్పేం లేదని మావయ్య గారి ముందు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడవు? ఇక్కడ బాధపడే బదులు అక్కడ సమాధానం చెప్పుంటే సరిపోయేది కదా. ఏం సమాధానం చెప్పమంటావు పాపా? ఏమని చెప్పాలా? ఎరా నువ్వు దొంగతనం చేసినావా అంటే లేదు, నాకే పాపం తెలియదని చెప్పొచ్చు. అట్ట కాకుండా నేరుగా వచ్చేసి ఏమిరా ఇట్టంతా చేసినావంటే ఏమని సమాధానం చెప్పాలా? ఆడ నేనే దొంగతనం చేసుండాననే సాక్ష్యం ఉండదు. ఆ సాక్ష్యాన్ని నమ్మినంత మాత్రం బిడ్డ నమ్మలేకపోయినాడు. అట్లాంటి ఆయన నేను చెప్పేది వింటాడనుకుంటా ఉండవా? అసలు నా మాటకి విలువిస్తాడనుకుంటాండావా? మా అమ్మతో పాటే నా మీద ప్రేమని చంపేసుకున్నాడు. ఓ రకంగా నన్నే చంపేసుకున్నాడు ఆయన. అందుకే ఆయనకి నేను ఎప్పుడు మనిషిలో అగుపించను. నేను చేసే మంచి కూడా ఆయనకి చెడుగానే అగుపిస్తుంది. బయటోడెవడైనా వచ్చేసి మీ ఓడెట్టా చేసినాడంటే నమ్ముతాడు గాని నేను చేయలేదంటే యాపొద్దు నమ్మలేదు. ప్రతి తండ్రికి బిడ్డలంటే ప్రేమ ఉంటుంది. ఆ బిడ్డల మీద ఆ నాయన చూపించే ప్రేమ ఒకే మాదిరి ఉంటుంది. కానీ నా మీద మా నాయన చూపించే ప్రేమ మాత్రం ఇదిగో హిట్టాగే ఉంటుంది. అనుమానించి అవమానించే ప్రేమకే అలవాటు పడిపోయినాను పాపా. అందుకే ఆయన యాపొద్దు ఏం మాట్లాడినా తల వంచుకొని నిలబడ్డం తప్ప తల ఎత్తుకొని మాట్లాడడం ఎప్పుడూ మానేసినాను. బిడ్డ మీద నమ్మకం లేని తండ్రికి ఎన్ని చెప్పి ప్రయోజనం ఏముండదు చెప్పు? అందులో తప్పేమీ లేదులే పాపా. అంత నా దురదృష్టం. మా అమ్మ నన్ను ఒంటరిగా ఇడిచిపెట్టి పోకుండా ఉండుంటే నా బతుకు ఇంకో మాదిరిగా ఉండేది. మంచిదానివే నువ్వు వీడుండి ఏం చేస్తావని ఆ దేవుడు పెందలాడే తీసుకెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయనకి తెలిసుండదు పాపం. నన్ను అనాథం చేస్తుండాడు, నాకు అన్యాయం చేస్తుండాడని. సరే, ఆ విషయాన్ని వదిలేసే. కనీసం ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మావయ్య గారు అన్న దాని గురించి కాదు. అసలు ఈ పని ఎవరు చేశారో కనుక్కోవాలి. అసలు ఆ దొంగ ఎవరో పట్టుకోవాలి. ప్రతి విషయంలో మావయ్య గారు శిక్షిస్తారని బాధపడుతూ కూర్చోవడం కాదు చిరంజీవి. ఒక్కసారైనా నువ్వే తప్పు చేయలేదని ఆయన దగ్గర నిరూపించుకోవడానికి ప్రయత్నించు. కనీసం ఆ పనైనా ఎందుకు చేయట్లేదు నువ్వు? ఎప్పుడూ ప్రేమతో తలంచుకోవడం మాత్రమే కాదు చిరంజీవి, అదే ప్రేమ కోసం తలెత్తడం కూడా నేర్చుకో. అక్కడ సాక్ష్యం ఉంది,
నువ్వే దొంగతనం చేశావని నమ్మారు. నేను చేయలేదు, చేసింది వీళ్ళే అని ఆయన ముందు నిలబెట్టు. నా కొడుకు ఏ తప్పు చేయలేదన్న నమ్మకం ఆయనకి కలిగించు. అప్పుడు ఆయన కూడా నిన్నెలా నిందిస్తారో, నీ మనసు ఎలా బాధ పెడతారో నేను చూస్తాను. నాకు నమ్మకం లేదు పాపా. నమ్మకాన్ని ముందు నమ్మాల్సింది మనం. గెలుస్తామనే నమ్మకం అనేది మనకుంటే గెలిచి తీరుతాం. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కావాలనుకున్నప్పుడు అలసిపోయి ఆగిపోకూడదు చిరంజీవి. అనుకున్నది సాధించే వరకు పరిగెడుతూనే ఉండాలి. నీ కష్టం నుంచి ఆ గెలుపే నిన్ను వెతుక్కుంటూ రావాలి. నీ మీద నీకు నమ్మకం లేదేమో, నాకుంది. ప్రయత్నించు. వాడెవడో తెలుసుకో. వాడి కాలర్ పట్టుకుని తీసుకొచ్చి మావయ్య గారి కాళ్ళ దగ్గర పాడేయ్. మేడం, ఎవరు? ఒకసారి ఇలా రండి మేడం. చెప్పండి. ఇక్కడ వర్ష అంటే మా అమ్మాయే. ఆ, ఎవరండి మీరు? ఏం కావాలి? మా కంపెనీ నుండి మీ అమ్మాయికి ఒక గిఫ్ట్ వచ్చిందండి. గిఫ్టా? ఒకసారి పిలుస్తారా? ఆ, అలాగే. వర్ష, వర్ష, వస్తున్నానమ్మా. ఏంటమ్మా, ఎవరు వెళ్ళు? ఆ, నీకేదో బహుమతి వచ్చిందటనే. ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చారు. అవునా? నాకు బహుమతి రావడం ఏంటండి? ఎవరిచ్చారు? ఎందుకు ఇస్తున్నారు? రీసెంట్గా మీరు రాసిన ఎగ్జామ్స్లో మంచి మెరిట్తో పాస్ అయ్యారు కాబట్టి మా కంపెనీ నుంచి మీకో ల్యాప్టాప్ని గిఫ్ట్గా ఇస్తున్నామండి. మీ డీటెయిల్స్, మీ అడ్రస్ మీ కాలేజీ నుంచే తీసుకున్నాం మేడం. నాలాగే ఎంతో మంది మెరిట్ తెచ్చుకుని ఉంటారు కదండి. ప్రత్యేకంగా నాకే ఇవ్వాల్సిన అవసరమే ఉంది? మీకు మాత్రమే కాదండి, సిటీలో ఉన్న అన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకుని అందులో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదరికంలో కూడా కష్టపడి ఎవరు బాగా చదువుకుంటున్నారో అలాంటి వారికి ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడాలని మా కంపెనీ ఎండీ గారు ఇది ఒక చారిటీ లాగా దాదాపు 1000 మందికి ఇస్తున్నారు. అవునా? అవును మేడం, తీసుకోండి. ఆయన ఎవరో గొప్పవారిలా ఉన్నారమ్మా. మంచి మార్కులు తెచ్చుకున్నందుకు పేద పిల్లలందరికీ ల్యాప్టాప్లు ఇస్తున్నారంటే మరి చిన్న విషయమా చెప్పు? మేడం, మీకు ఈ ల్యాప్టాప్ ప్రజెంట్ చేస్తున్నట్టుగా ఓ చిన్న ఫోటో తీసుకుంటాం. తీసుకో వర్ష. మ్,